నమస్కారం, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన నేపథ్యంలో రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ తమ వంతు సాయం అందజేయాలి. కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస వర్మ. విజయవాడ వరద బాధితుల సహాయార్థం భీమవరం నియోజకవర్గంలో విరాళాల వెల్లువ. సీఎం రిలీఫ్ ఫండ్ నిమిత్తం ఎమ్మెల్యే అంజిబాబుకు పెద్ద ఎత్తున విరాళాలు అందిస్తున్న దాతలు. భీమవరం డిఎన్ఆర్ ఇంజనీరింగ్ కళాశాల జంక్షన్ రైల్వే స్టేషన్ ఇంజనీరింగ్ కార్యాలయం వద్ద ఇంజనీర్స్ డే వేడుకలు. పలువురు ఇంజనీర్లకు సత్కారం. భీమవరంలో ఘనంగా వినాయక చవితి వార్షిక మహోత్సవాలు. పలుచోట్ల అఖండ అన్న సమారాధనలు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన నేపథ్యంలో రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ తమ వంతు సాయం అందజేయాలని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు పిలుపునిచ్చారు. భీమవరంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస వర్మ మీడియాతో మాట్లాడుతూ భారీ వర్షాలకు విజయవాడలో తీవ్ర నష్టం వాటిల్లిందని, ఇలాంటి విపత్కర సమయంలో స్వచ్ఛంద సంస్థలు తమకు తోచిన సాయం అందించాలని అన్నారు. ఇప్పటికే కేంద్రం నుంచి మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వచ్చి రాష్ట్రంలోని పరిస్థితిని పరిశీలించారని, అలాగే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు వరద బాధితుల కష్టాలు తీర్చేందుకు విశేష కృషి చేస్తున్నారని అన్నారు. భీమవరం నియోజకవర్గం నుంచి ₹1 కోటి విరాళంగా అందజేసేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని అన్నారు. ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు మాట్లాడుతూ విజయవాడలోని బుడమేరు వాగు వరద కారణంగా తీవ్ర నష్టం వాటిల్లిందని అన్నారు. ముంపు బాధితుల కోసం ₹1 కోటి విరాళం సేకరించాలని నిర్ణయించినట్టు తెలియజేశారు. ఇందులో భాగంగా వర్తక సంఘాలతో పాటు ప్రతి ఒక్కరూ తమకు తోచిన సాయం చేయాలని కోరారు. ఇప్పటికే పలువురు స్వచ్ఛందంగా వచ్చి సాయం అందజేస్తున్నారని అన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకి బుడమేరు పొంగి విజయవాడ తీవ్రంగా నష్టపోయింది. నష్టపోయిన ప్రాంతాన్ని కాపాడాలని ఆలోచన చేసి రాష్ట్రం యావత్తు కూడా సహకరిస్తుంది. దానిలో భాగంగా మన భీమవరం నియోజకవర్గాన్ని నుంచి మన ఎంపీ గారి సహకారంతో ₹1 కోటి సేకరించి వరద బాధితులకు సహాయం అందించాలని చెప్పి ఆలోచన చేశాం. దానిలో భాగంగా అన్ని వర్తక సంఘాలు, అన్ని వ్యాపార సంఘాలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఎవరికి తోచింది వారు సహకారం అందిస్తున్నారు. వారందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. భారీ వర్షాల కారణంగా విజయవాడలో వచ్చిన వరద పరిస్థితిని మనం అందరూ కూడా చూసాం. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో మనం పౌరులుగా ప్రభుత్వానికి అండగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ప్రకృతి వైపరీత్యాలు వచ్చినటువంటి సందర్భంలో రాజకీయాలకు అతీతంగా మనంతా కూడా పెద్ద ఎత్తున సహకారం అందించవలసినటువంటి అవసరం ఉన్నది. విజయవాడలో వచ్చినటువంటి విపత్కర పరిస్థితికి పెద్ద ఎత్తున స్వచ్ఛంద సంఘాలు సహకరించాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా సహకరిస్తున్నటువంటి పరిస్థితి మనం అంతా కూడా పెద్ద ఎత్తున చూసాం. కేంద్రం నుంచి కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు వచ్చి వెంటనే తాత్కాలిక సహాయాన్ని ప్రకటించడం, మరింత సహాయాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నామనేటువంటి విషయం చెప్పడం జరిగింది. అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి మరి రాత్రింబవళ్ళు కూడా మరి అక్కడ పర్యవేక్షణ చేసిన విధానం ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఆ విధంగా చేసినటువంటి తొలి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి మన వంతు పాత్రగా మన ప్రాంతం నుండి దాదాపు ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ₹1 కోటి సేకరించి బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి గారికి ఇవ్వాలనేటువంటి ఆలోచనకి అనుగుణంగా మీరంతా పెద్ద ఎత్తున స్పందిస్తున్నందుకు మీ అందరికీ కూడా పేరు పేరుతున్న కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. విజయవాడ వరద బాధితుల సహాయార్థం దాతలు ముందుకు రావడం అభినందనీయమని ఎమ్మెల్యే అంజిబాబు అన్నారు. భీమవరం బులియన్ మర్చెంట్ అసోసియేషన్, భీమవరం పాన్ బ్రోకర్స్ అసోసియేషన్, ధర్మకాట అసోసియేషన్ సభ్యులు కలిసి ₹4 లక్షల విరాళాన్ని ఎమ్మెల్యే అంజిబాబుకు అందించారు. ఈ కార్యక్రమంలో కోట్ల నాని, కారుమూరి సత్యనారాయణమూర్తి, విజురోతి రమణ, బొండాడ నాగభూషణం, వబిలిశెట్టి రామకృష్ణ, వబిలిశెట్టి వెంకటేశ్వరరావు, బొండా రామకృష్ణ, వబిలిశెట్టి పార్థసారథి, ఎక్కల శ్రీను, బొండా రాంబాబు, కడియం సూరిబాబు పాల్గొన్నారు. అదేవిధంగా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ₹2,58,000 విరాళం అందజేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు మానేపల్లి సత్యనారాయణ గుప్తా, తుమ్మలపల్లి శివ, బొండా సత్యనారాయణ, కురిశెట్టి సత్యనారాయణమూర్తి, కురిశెట్టి సాయిరాం కుమార్, కూర్మాల రాజా, మానేపల్లి బదిరి, కూర్మాల పూర్ణరావు, కొక్కిరాల ఫణి, తటవర్తి బాబీ తదితరులు పాల్గొన్నారు. లోసరి పంచాయతీ సర్పంచ్ కొల్లాటి శ్రీనివాసరావు ₹10,000, అదే గ్రామానికి చెందిన జి వెంకటేశ్వరరావు ₹10,000, వీరవాసరం మండలం బుధారాయుడు చెరువు ఆర్ఐ
సీ ఫుడ్స్ వారు 2 లక్షల రూపాయలు విరాళాన్ని అందజేశారు. చింతలపాటి రాజం రాజు 2 లక్షల రూపాయలు, కలిదిండి నరసింహరాజు 1 లక్ష రూపాయల విరాళం అందజేశారు. ఈ సందర్భంగా దాతలను ఎమ్మెల్యే అంజుబాబు అభినందించారు. విజయవాడలో వరదల సహాయార్థం భీమవరం బులియన్ మర్చెంట్స్ అసోసియేషన్, భీమవరం పాన్ బ్రోకర్స్ అంటే తాకట్టు వ్యాపారస్తుల అసోసియేషన్ మరియు ధర్మకాట అసోసియేషన్ అందరం కలిపి ఈ రోజున మన భీమవరం ఎమ్మెల్యే గారైన అంజిబాబు గారికి 4 లక్షల రూపాయలు సీఎం విరాళం నిమిత్తం మేము ఇవ్వడం జరిగింది. ఇది అందరం కూడా మేము స్వచ్ఛందంగా మేము ఆనందంగా వసూలు చేసి ఇవ్వడం జరిగింది. ఈ రోజున మరి విజయవాడలో మహా విపత్తు జరిగింది, మన అందరికీ తెలిసింది. వరదలతోటి విజయవాడ సుమారు 45 డివిజన్ల వరకు చాలా ఎఫెక్ట్ అయిపోయింది, చాలా ఇబ్బందులు పడ్డారు. కాబట్టి మరి మనంతుగా మన భీమవరం మన పులపతి రామాంజనేయ గారు మన ఎమ్మెల్యే గారి ద్వారా మరి ఈ వరద సహాయానికి మురతా భక్తిగా మా భీమవరం బులియన్ మర్చెంట్స్ అసోసియేషన్, అలాగే ధర్మకాట సంఘం, అలాగే పాన్ బ్రోకర్ సంఘం తరఫున ఒక 4 లక్షల రూపాయలు ఈ రోజు ఎమ్మెల్యే గారి చేతికి ఇవ్వడం జరిగింది. బులియన్ ధర్మకాట అసోసియేషన్ భీమవరం వారి తరఫున మేము కూడా ఉడతా భక్తిగా మరి వరద బాధితులు ఎవరైతే ఉన్నారో అన్ని కోల్పోయిన విజయవాడ వరద బాధితులకి ఒక 50,000 రూపాయలు మరి పెద్ద బులియన్ సంఘం, జ్యువెలరీ సంఘం వారితో, బ్యాంకర్స్ సంఘం వారితో పాటుగా మా బులియన్ ధర్మకాట మేము చిన్న వ్యాపారస్తులు అనమాట, మేము కూడా మరి ఉడతా భక్తిగా ఒక 50,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. మరి ఈ స్ఫూర్తి తీసుకుని మిగిలిన వారందరూ కూడా వచ్చి వరద బాధితులకు సహాయం చేయాలని చెప్పి ఎమ్మెల్యే గారి ద్వారా వారికి ఆ సహాయం అందాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. లోసర పంచాయతీ సర్పంచి కొల్లాటి శ్రీనివాసరావు గారు 10,000 రూపాయలు ఈ వరద బాధితులకు సహకారం అందించారు. వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. లోసరి గుద్దటి వెంకటేశ్వరరావు గారు 10,000 రూపాయలు వారు వరద బాధితుల సహాయార్థం వారు అందించడం జరిగింది. వారికి మనస్ఫూర్తి అభినందనలు తెలియజేస్తున్నాం. వరద బాధితుల సహాయార్థం చిన్న పిల్లలు కూడా స్పందించి వారి తల్లిదండ్రులు ఇచ్చిన డబ్బులు దాచి ఈ సహాయం ఇవ్వటం చాలా గొప్ప విషయం. చిన్నతనంలోనే సహాయం చేయాలి, ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకోవాలనే ఆలోచన వచ్చిన ఆ చిన్నారులకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసి 5,300 రూపాయలు తేజస్విని కలిసి వసూలు చేసి మరి ఇవ్వటం చాలా అభినందనీయం. మరి విజయవాడ మరి బుడమేరు పొంగి మరి అనేక లక్షలాది మంది ఉపాధి కోల్పోయారు. మరి అలాగే మా పిల్లలు టీవీ చూసి మరి వారు స్పందించి డాడీ మా కిడ్లోంచి మేము కూడా డబ్బులు ఇస్తామన్నారు. అలాగే ఈ సహాయము మన పులపతి రామాంజనేయ చేతుల మీద ఇవ్వాలని ఎంతో ఆశపడ్డాము. అలాగే మరి ఈ సమయంలో మరి వీరి సహాయము వారి ద్వారా ఇవ్వడం మాకు ఎంతో ఆనందకరంగా ఉంది. నష్టపోయిన ప్రాంతాన్ని అభివృద్ధి పరచాలని, వాళ్ళకి మరలా రీహాబిలిటేషన్ కల్పించాలనే ఆలోచనతోటి బుధారాయుడు చెరువు ఆర్ఎస్ సీ ఫుడ్స్ వారు చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్కి ఆంధ్రప్రదేశ్ వారికి 2 లక్షల రూపాయలు వారు చెక్ ఇవ్వటం జరిగింది. ఈ చెక్కు సీఎం రిలీఫ్ ఫండ్కి పంపిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. విజయవాడలో జరిగిన ఈ కెలామిటీ, నేచురల్ కెలామిటీ ఏదైతే ఉందో దానికి విపరీతమైన నష్టం జరిగింది. దానికి గాను ఉడతా భక్తితో మా దగ్గర పనిచేసే ఎంప్లాయీస్, వర్కర్స్ వాళ్ళందరూ కలిసి ఒక 2 లక్షలు సీఎం రిలీఫ్ ఫండ్కి ఇవ్వడం జరిగింది. తొందరగా ఆ ప్రాంతం ఆ వరదల బాధల నుంచి కోలుకుంటారని కోరుకుంటున్నాం. ఇటీవల కురిసిన భారీ వర్షాలకి వరదలు వచ్చి విజయవాడ మహానగరం తీవ్రంగా నష్టపోయింది. సుమారుగా 20 డివిజన్లు 8 అడుగుల నుంచి 11 అడుగులు నీరు నిలవయింది.
అక్కడ ఉన్నవారంతా కట్టుబట్టలతో బయటికి రావాల్సిన పరిస్థితి వచ్చింది. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాలనే ఉద్దేశంతో భీమవరం నియోజకవర్గం నుంచి 1 కోటి రూపాయల వరకు పోగు చేసి సీఎం రిలీఫ్ ఫండ్కి ఇవ్వాలని చెప్పి ఆలోచన చేశాం. దానిలో భాగంగా ఈరోజు చింతలపాటి రాజన్ గారు, రాజబాబు గారు 2 లక్షల రూపాయలు భీమవరం, కలిదిని నరసింహరాజు గారు, వేణరాజు గారు వైజాగ్ 1 లక్ష రూపాయలు వారు అందించడం జరిగింది. ఈ విపత్కర పరిస్థితుల్లో పెద్దలు మన ప్రియతమ నాయకులు శ్రీయుత ఎమ్మెల్యే గారు మరి రామాంజనేయులు గారు ఎంతో బృహత్తరమైన కార్యక్రమాన్ని మీదేసుకున్నారు. ఏదో ఒక ఊరిని ఉద్ధరించాలనే వారి సత్సంకల్పానికి మరి మా వంతుగా మేము కూడా ఆయన చేసే కార్యక్రమంలో వృతాభక్తిగా కొద్దిగా మేము భీమవరం తాలూకా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ తరఫున వారికి ఒక చిన్న అమౌంట్ని 2,58,000 రూపాయలని వారికి అందజేసుకోవడం జరిగింది. మన భీమవరం నియోజకవర్గం నుంచి దాతల సహకారంతో 1 కోటి రూపాయల పైన వసూలు చేసి ఒక డివిజన్ దత్తత తీసుకుని ఆ డివిజన్కి సహకరించాలని చెప్పి ఆలోచన చేస్తున్నాం. దానిలో భాగంగా ఈరోజు భీమవరం తాలూకా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ వారు 2,58,000 రూపాయలు వారు విరాళంగా అందించారు. వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం. భీమవరం డిఎన్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఇంజనీర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా మోక్షగుండం విశ్వేశ్వరయ్య చిత్రపటానికి కళాశాల అధ్యక్షులు జీవి నరసింహరాజు, కార్యదర్శి గాదిరాజు సత్యనారాయణరాజు, ముఖ్య అతిథి ఏపీఈ పీడీసీఎల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పీర్ అహ్మద్ ఖాన్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కళాశాల అధ్యక్షులు జీవి నరసింహరాజు మాట్లాడుతూ మోక్షగుండం విశ్వేశ్వరయ్య అపర భగీరథుడని, భావితరాలకు ఆదర్శనీయుడని, ఒక గొప్ప ఇండియన్ సివిల్ ఇంజనీర్ అని కొనియాడారు. కళాశాల కార్యదర్శి గాదిరాజు బాబు మాట్లాడుతూ ఆధునిక భారతదేశంలో ఆనకట్టలు, రిజర్వాయర్లు, హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టుల నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన గొప్ప ఇంజనీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య అని, ఈయన గొప్ప సివిల్ ఇంజనీర్ అని, రాజనీతిజ్ఞుడు అని, మైసూర్ 19వ దివాన్ అని, సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య స్వాతంత్రానికి ముందు భారతదేశ అభివృద్ధికి కేంద్రీకృత శాస్త్రీయ ప్రణాళికల ఆలోచనలకు మార్గదర్శకత్వం వహించినందుకు భారత ఆర్థిక ప్రణాళిక పితామహుడిగా గౌరవించబడ్డారని అన్నారు. ముఖ్య అతిథి పీర్ అహ్మద్ ఖాన్ మాట్లాడుతూ ఇంజనీరింగ్ రంగంలోని తాజా అభివృద్ధులు, కొత్త సాంకేతిక పరిజ్ఞానం, ట్రాన్స్ఫార్మర్ల పనితీరు గురించి, సోలార్ సూర్యఘర్ దాని ప్రాముఖ్యత గురించి విద్యార్థులకు వివరించారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎం అంజన్ కుమార్ మాట్లాడుతూ వర్షపు నీటిని ప్రాజెక్టుల ద్వారా నిలుపుదల చేయడం, ప్రవహించే నీటిని ఆనకట్టలు, ఉక్కు తలుపుల ద్వారా అరికట్టడానికి రూపకల్పన చేసి నిర్మాణాలు చేపట్టారని, వర్షపు నీటిని వృధా కాకుండా నదులను అనుసంధానం చేయాలని విశ్వేశ్వరయ్య ఆలోచన అని అన్నారు. విద్యార్థులకు ఇంజనీరింగ్ ద్వారా సాధ్యమైనది కేవలం నిర్మాణం మాత్రమే కాదని, భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని లోతైన అవగాహన కలిగి ఉండాలని అన్నారు. మెకానికల్ హెచ్ఓడి డాక్టర్ ఐ హరీష్ మాట్లాడుతూ ఇంజనీర్లు తమ సృజనాత్మకత, నైపుణ్యంతో ప్రపంచాన్ని కొత్త దిశలో నడిపిస్తున్నారని అన్నారు. అనంతరం ముఖ్య అతిథిగా విచ్చేసిన పీర్ అహ్మద్ ఖాన్ ని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా కళాశాలలో నిర్వహించిన ఇంజనీర్ దినోత్సవ చిత్రలేఖన పోటీలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. చేసుకుంటున్నారు. అయితే కానీ సెలవు కాబట్టి ఒక రోజు ముందుగా మనం సెలబ్రేట్ చేసుకుంటాం. ఆయన 1963లో జన్మించారు. ఆయన 100 సంవత్సరాలు బతికారు. ఆయన మైసూరు స్టేట్ చీఫ్ మినిస్టర్గా పనిచేశారు. నదుల అనుసంధానానికి బ్రహ్మసూత్రాన్ని ఆయన ఆయన గురించి ఇందాక ప్రిన్సిపల్ గారు చాలా విషయాలు చెప్పారు. అలాగే ఈ కార్యక్రమం
ఈరోజు చేస్తానికి ముఖ్య కారణమైన ఈ సందర్భంగా ఈ సెలబ్రేషన్ ఆల్రెడీ మన ఇండియన్ కాలేజీలో మన హాస్టల్ పవర్ అంతా అధ్యక్షుడు కృష్ణ గారు ఆల్రెడీ సోలార్ ప్యానెల్ ఉత్పత్తి చేసుకుంటున్నాం. మన పవర్ అనేది బయటికి రావడం మొత్తం అంతా మన సోలార్ మనమే తయారు చేసి సోలార్ పవర్ దగ్గర మనం కాలేజీ కావాల్సినంత మనం తయారు చేసుకుంటాం. ఈ పవర్ బయటకు తీసుకోవాలి. యాభై ఎంత మనం 350 కిలోవాట్స్ మనం జనరేట్ చేసుకుంటాం. మన కాలేజీకి కావాల్సిన ఎక్కువ మనం జనరేట్ చేస్తాం. అది మా కృష్ణ గారు గవర్నమెంట్ బ్యాలెన్స్ చేశారు. మన ఇంక్లూడింగ్ దగ్గర కూడా ఇంటికి కూడా పెట్టుకోవచ్చు. దానికి కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ కూడా ఉన్నారు కాబట్టి నేను కృష్ణ గారు తీసుకుని ఈ ఫ్లెక్స్ కానీ ఇలాంటి మీరందరూ కూడా ఇలాంటి వాళ్ళ యొక్క ఆలోచనలు తీసుకుని ఇలాంటి వాళ్ళ యొక్క చరిత్రను చదివి మీరు కూడా అనుభవాలు కావాలి. ఇకపోతే మన కాలేజీ కోసం వస్తే మన కాలేజీ గత 2 సంవత్సరాల నుంచి మీకు అందరికీ తెలుసు. మన ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో, మన సెక్రటరీ గారి ఆధ్వర్యంలో మన NAC A++, తర్వాత MBA ప్రారంభోత్సవం అవడం జరిగింది. దీనివల్ల మనకి సొసైటీలో ఒక అక్రిడిషన్, ఒక రికగ్నిషన్ గుర్తింపు రావడం జరిగింది. దీనివల్ల దీని పర్యవసానాలు ఏ రకంగా ఉంటాయంటే మనకి కొంత గుర్తింపు రావడం వల్ల మంచి మంచి కంపెనీలు మనలాంటి కాలేజీ ఇలాంటి వాళ్ళు. సో మీరందరూ రెడీగా ఉంటే ఇప్పుడు మనకి పొద్దున్న క్యాంపస్ ప్లేస్మెంట్ కోసం మన సెక్రటరీ గారు, ప్రెసిడెంట్ గారు ఈ కోడింగ్ క్లాసెస్ ఇలాంటివన్నీ చెప్పడం జరుగుతాయి. మీరందరూ తర్ఫీదు పొంది ఆ ట్రైనింగ్ లో మీరందరూ కూడా బాగా నేర్చుకుంటే ప్రపంచం మొత్తం ఎంటైర్ గ్లోబ్ ఈ రోజు పని మీకోసం వెయిట్ చేస్తున్నాం. మీరు అందులో భాగం కావాలని ఆశీర్వదిస్తూ సెలవు. Happy Engineering Day, first of all the students. As we are engineers, we should be proud that we built the world and we run the world. And I know all of these scholars. And one thing I want to congratulate all the students that active participation of you in this competition which was conducted by our college regarding this drawing competition. And I wonder that all the students who have participated, they have great thoughts and great ideas. You have innovation is there in your drawing. So by seeing your drawings, I'm very grateful that నిజంగా ఫోర్కాస్ట్ డెవలప్మెంట్లో చూస్తారు మరి ఇవన్నీ కూడా. అలాగా ఇంజనీరింగ్ కమ్యూనిటీలో అంటే మీరు రేపు ఇంజనీర్స్ బాగుతున్నారు, దేశం యొక్క భవిష్యత్తు మీ చేతుల మీద ఉంది. మరి మీరు ఇంకా గోల్డెన్ ప్రాజెక్ట్, చాలా ప్రాజెక్టులు అన్నీ కూడా బిల్డప్ చేయాలి. ప్రతి డిసిప్లిన్ గొప్పదే. ఇప్పుడు మెకానికల్, సివిల్ ఎలక్ట్రికల్, అలాగే కంప్యూటర్స్ కూడా వాళ్ళందరూ కోడింగ్, డీకోడింగ్ మరి ఎంతో కష్టపడతారు. ఎవ్రీ డిసిప్లిన్ ఈజ్ గ్రేట్. కాకపోతే ఇంజనీర్ అంటాను చాలా అద్భుతమైనటువంటి వ్యక్తి, లేకపోతే అభివృద్ధి అన్నది లేదు. అక్టోబర్ 25, 26 తేదీలలో భీమవరం SRKR ఇంజనీరింగ్ కళాశాల కోడింగ్ క్లబ్ ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో హేక్ ఓవర్ ఫ్లో 2024 పేరిట జాతీయ స్థాయిలో హ్యాక్థాన్ పోటీలు నిర్వహిస్తున్నట్టు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ KV మురళీకృష్ణరాజు చెప్పారు. ఇందుకు సంబంధించిన పోస్టర్ను కళాశాల డైరెక్టర్ డాక్టర్ M జగపతిరాజు విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జాతీయ స్థాయిలో ఇంజనీరింగ్ విద్యార్థులు పాల్గొనాలని కోరారు. 30,000 రూపాయల వరకు బహుమతులు కూడా ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో CSE హెడ్ డాక్టర్ వి చంద్రశేఖర్, IT డిపార్ట్మెంట్ హెడ్ డాక్టర్ BHVS రామకృష్ణరాజు, కోడింగ్ క్లబ్ కన్వీనర్ K డేవిడ్ రాజు తదితరులు పాల్గొన్నారు. Let me congratulate David Raju garu and the student organizers for conducting this hackathon 24 hours hackathon. So ఈ రోజు మనకి అందరికీ ప్రెజెంట్ సినారియో తెలుసు. మన కంట్రీ కూడా బై ది ఎండ్ ఆఫ్ 2047 అవర్ కంట్రీ వాంటెడ్ టు బికమ్ ఏ డెవలప్డ్ కంట్రీ. సో దానికి డెఫినెట్గా ఈ కోడింగ్ అట్ ప్రెజెంట్ సినారియోలో కోడింగ్ కూడా అవసరం. సో SRKR ఇంజనీరింగ్ కాలేజీకి వచ్చేటప్పటికి సినీ క్లబ్ నుంచి కోడింగ్ క్లబ్ వరకు అన్ని యాక్టివిటీస్ జరుగుతున్నాయి. ఎందుకంటే ప్రజెంట్ సినారియోలో స్టూడెంట్స్ అకాడమిక్స్ పరంగా అన్ని యాక్టివిటీస్లో కూడా రెగ్యులర్గా తీసుకోవాలి. అందులో ఈ కోడింగ్లో పెట్టుకున్న టాపిక్స్ కూడా చాలా మంచివి. అగ్రికల్చరల్, ఉమెన్ అండ్ చైల్డ్ హెల్త్ కేర్. సో దీస్ ఆర్ ఆల్ వెరీ ఇంపార్టెంట్. ఈ కోడింగ్ ప్రజెంట్లో దీనికి ఎంత ఇంపార్టెన్స్ ఉన్నా ఫ్యూచర్లో ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళు చెప్పి అందరూ ఏమంటున్నారంటే
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ జెన్ ఏఐ అనేది కూడా బాగా లీడింగ్ సబ్జెక్ట్ బేసికల్గానే. Our college coding club is going to organize hackathon in the month of October. In our college, in addition to our regular academics, we are going to conduct so many programs like this. We are having so many student clubs and professional bodies. These bodies and clubs are going to conduct various events. Like SRK Engineering College కోడింగ్ క్లబ్ ఆధ్వర్యంలో అక్టోబర్ 25-26 తారీఖుల్లో హ్యాక్ ఓవర్ఫ్లో 2K24 ఒక 24 అవర్స్ హ్యాకథాన్ను ఆర్గనైజ్ చేయడం జరుగుతుందండి. దీంట్లో ఇది నేషనల్ లెవెల్ హ్యాకథాన్. కాలేజ్ నేషనల్ లెవెల్లో ఉన్న ఏ కాలేజ్ అన్నా స్టూడెంట్స్ అన్న దీంట్లో పార్టిసిపేట్ చేయొచ్చు. 3 థీమ్స్ తోటి ఈ హ్యాకథాన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఒకటి అగ్రికల్చర్, 2 ఉమెన్ అండ్ చైల్డ్ హెల్త్ కేర్, 3 హెల్త్ కేర్, ఉమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ. ఈ 3 థీమ్స్లోనూ ఈ హ్యాకథాన్ జరుగుతుంది. All students are requested to participate actively in this year. So from SRKR Coding Club, SRK Engineering College, we are conducting 24 hours hackathon on October 25th and 26th. So for this hackathon, we decided to have 3 themes. So healthcare, agriculture, as well as women and child safety. Okay. So whoever is interested, they can register for this. And this is a 24-hour hackathon, and it is a national hackathon. పత్రికా రంగానికి వన్నె తెచ్చే విధంగా కిమిడి రామకృష్ణారావు వ్యవహరించారని, నేటి జర్నలిజానికి ఆదర్శప్రాయులని ప్రముఖ నాయకులు కనుమూరి అబ్బాయిరాజు అన్నారు. ఆకివీడ్లోని ప్రముఖ పూర్వ జర్నలిస్ట్ కిమిడి రామకృష్ణారావు ఆదివారం తెల్లవారుజామున మృతి చెందారు. ఈయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీలో క్రియాశీలక సభ్యత్వం కలిగి పార్టీ తొలి వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శిగా సేవలందించారు. రామకృష్ణారావుకు 3 కుమారులు, 3 కుమార్తెలు. 2వ కుమారుడు కిమిడి సుబ్బారావు ఒక పత్రికకు జర్నలిస్ట్ గా వ్యవహరిస్తున్నారు. 3వ కుమారుడు కిమిడి నాగరాజు సతీమణి అరుణ కుమారి కౌన్సిలర్ గా నాగరాజు టీడీపీలో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. రామకృష్ణారావు మృతి పట్ల ఛాంబర్ ఆఫ్ కామర్స్, డాక్టర్స్, వివిధ రాజకీయ పార్టీ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. రంగంలో వృద్ధుడు మన ఆకివీడి ఈరోజు అతను కాలం చేయటం చాలా విచారకరం. మొదటి నుంచి పత్రికా రంగంలో నిస్వార్థంగా సేవ చేసిన వ్యక్తి. గత 60 సంవత్సరాలు 65 సంవత్సరాల నుంచి పత్రికా రంగంలోనే పనిచేశాడు. పత్రికా రంగానికి ఒక వన్నె తెచ్చాడు ఆకివీడి గ్రామానికి. ఆయన ఈరోజు లేకపోవటం ఆయన కుటుంబ సభ్యులకి, ఆయన స్నేహితులకి, అందరికీ, శ్రేయోభిలాషులకి నా హృదయపూర్వక సంతాపం. ఇప్పుడున్నంత డిజిటలైజేషన్ అప్పుడు లేదు, కంప్యూటరైజేషన్ వ్యవస్థ లేదు. ఒక పోస్ట్ కార్డు మీద ఉత్తరం వార్త రాసి దాన్ని పత్రిక పంపిస్తే 2 రోజులకో 3 రోజులకో పబ్లిష్ అయ్యేది. ఆ రోజుల్లో వార్తలకి ఈ ప్రాంతంలో ప్రసిద్ధి కిమిడి, గమిడి ఇద్దరు. గమిడి గారు ముందెళ్ళిపోయాక కిమిడి గారు మిగిలేరు. ఈరోజు కిమిడి రామకృష్ణారావు గారు అనుకుంటున్నారు. ఆకివీడ్లో మొట్టమొదటి ఏజెంట్గా, తర్వాత విలేకరిగా అప్గ్రేడ్ అయ్యి ఇంచుమించు 1/2 శతాబ్దం పాటు 5 దశాబ్దాలు పైబడి పత్రికా రంగంలో నిలబడ్డ అతి తక్కువ వ్యక్తులు రాష్ట్రంలో ఉంటారు. అందులో అతను ఒకడు. నేను పత్రికా రంగంలోకి వచ్చేసరికి నాకు మొట్టమొదటి సహచరుడు, పత్రికా రంగ సహచరుడు. నేను 83లో పత్రికా రంగంలోకి వచ్చాను. ఆనాటి సహచర మిత్రుడు. ఈనాడు ఇలా అనిపించేసరికి కొంచెం చాలా బాధగా ఉంటుంది. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అన్నటువంటి ప్రాసెస్లో ఆయన కనిపిస్తున్నాడు. ఇప్పుడు మేము చాలా బాధాకరం ఆయన వెళ్ళిపోవటం. వారి యొక్క పాత్రికేయ రంగంలో వారు చూపించిన చొరవ, వారి ఎన్నో విలువలతో వారు చేసిన సేవలను గుర్తిస్తూ మరి అందరూ కూడా మరి వారి మరణానికి చింతిస్తూ ఈ రోజున వారికి శ్రద్ధాంజలి ఘటించడానికి ఇక్కడ రావటం, అదేవిధంగా వారి స్నేహితులుగా వారి పెద్దలు అబ్బాయిరాజు గారు, అదేవిధంగా ఎంతోమంది ఈ రోజున ఆకివీడ్లో ఉన్న ప్రముఖులందరూ కూడా వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు.
సాంకేతిక రంగ ప్రగతితోనే నిర్మాణ రంగం ప్రకాశవంతమని రైల్వే డివిజనల్ ఇంజనీర్ అందే శంకర్ రామాంజనేయులు అన్నారు. శ్రీ విజ్ఞాన వేదిక హౌసింగ్ బోర్డ్ కాలనీ అభివృద్ధి కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో భీమవరం రైల్వే జంక్షన్ ఇంజనీరింగ్ విభాగంలో డాక్టర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి ఇంజనీర్స్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంజనీర్ శంకర్ రామాంజనేయులు మాట్లాడుతూ అత్యంత ప్రతిష్టాత్మకమైన భారతదేశ సాంకేతిక రంగం ప్రగతి పదంలో ఉందని, దశాబ్దాల క్రితమే సాంకేతిక నిర్మాణంలో భారతదేశం ముందంజలో ఉందని, విశ్వేశ్వరయ్య సాంకేతిక రంగంలో ఆద్యుడని, అభివృద్ధిలో కీలకం ఇంజనీర్లని అన్నారు. భీమవరం రైల్వే ఇంజనీర్లు వై రాంబాబు, కె మనోహర్, మోహన్, సయ్యప్పరాజు, సూర్యనారాయణరాజు మాట్లాడుతూ ఇంజనీర్ లేనిదే అభివృద్ధి లేదని, విశ్వేశ్వరయ్య నదులకు ఆనకట్టలు నిర్మించి దేశ ఆర్థిక పరిపుష్టికి ప్రగతికి బలమైన పునాదులు వేశారని అన్నారు. కన్వీనర్ చెరుకోడ రంగసాయి మాట్లాడుతూ యువ ఇంజనీర్ బట్టిప్రోలు మధుసూదన్ రావు సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని చెప్పారు. భీమవరంలోని 8 రూట్ ట్రైన్పై రైల్వే బ్రిడ్జ్ కి ఆనాడే దంతులూరి నారాయణరాజు, మోక్షగుండం విశ్వేశ్వరయ్య పేరు నామకరణం చేశారని అన్నారు. హౌసింగ్ బోర్డ్ కాలనీ అభివృద్ధి కమిటీ చైర్మన్ సరిపిడకల రామారావు, కంతేటి వెంకటరాజు, కుక్కల బాల, జలపాటి మధుసూదన్ రావు, బట్టిప్రోలు శ్రీనివాసరావు, నందమూరి రాజేష్, ఎస్కే చాన్ భాష మాట్లాడుతూ విశ్వేశ్వరయ్య సేవలను కొనియాడారు. అనంతరం 6 ఇంజనీర్లను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మల్లుల సీతారాం ప్రసాద్, కె రాంప్రసాద్, రైల్వే ఎస్ఎం చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు. అలాగే భీమవరం జంక్షన్ లో మరి అందే రామంజ గారు, అలాగే మిగతా ఇంజనీర్స్ వీళ్ళంతా కూడా డెడికేటెడ్ సర్వీస్ చేస్తున్నారు. ఇవాళ శ్రీ విజ్ఞాన వేదిక, లయన్స్ క్లబ్, హౌసింగ్ బోర్డ్ కాలనీ డెవలప్మెంట్ కమిటీ అంతా కలిసి ఇవాళ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా వీరందరినీ సత్కరించడం జరిగింది. మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి పేరు భీమవరంలో రైల్వే బ్రిడ్జికి ఆ రోజు దంతులూరి నారాయణ గారు పెట్టారని గర్వంగా చెప్పుకుంటున్నాము. ఈరోజు ఇంజనీర్స్ డే సందర్భంగా ప్రతి ఇంజనీర్కి కూడా ఇంజనీర్స్ డే శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. మన ఇంజనీర్స్ వల్ల మనం మంచి మంచి ప్రాజెక్టులు కానీ, అలాగే బ్రిడ్జెస్ కానీ, మరి ఈరోజు మరి తెలంగాణలో చూస్తూ ఉంటే ఆ బిల్డింగ్లు అవన్నీ 50 ఫ్లోర్లు 60 ఫ్లోర్లు ఇవన్నీ కూడా ఇంజనీరింగ్ డిజైన్ తోటే కట్టడం. అమెరికాలో ఉన్నామా, లేకపోతే మనం ఇండియాలో ఉన్నామా, ఆంధ్రాలో ఉన్నామా, తమిళనాడులో తెలియని పరిస్థితుల్లో అంత డెవలప్మెంట్ జరుగుతుందంటే అదంతా కూడా వెనకాల ఇంజనీర్స్ అని చెప్పి తెలియజేసి వారందరూ శుభాకాంక్షలు తెలియజేస్తారు. ఇంజనీర్స్ డే సందర్భంగా ఈరోజు భీమవరం జంక్షన్ రైల్వే స్టేషన్లో ఉన్నటువంటి ఇంజనీరింగ్ సిబ్బంది వారి యొక్క సేవలను గుర్తిస్తూ ఇంజనీర్స్ డే సందర్భంగా ఈరోజు కార్యక్రమం హౌసింగ్ బోర్డ్ మరియు రంగసాయి గారు మరియు అందరి ప్రోత్సాహంతో ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. ఇంజనీరింగ్ పితామహుడు మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి జయంతి సందర్భంగా ఈరోజు దేశవ్యాప్తంగా ఇంజనీర్స్ డే సెలబ్రేషన్ జరుపుకుంటున్నాం. అదేవిధంగా మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు ఎంత నాలెడ్జ్ ఉన్నవారంటే ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న చెరువులన్నీ లింక్డ్ అప్ చెరువుల కింద మొత్తం ప్లానింగ్ చేసి డిజైన్ చేసింది ఆయనే. అలాగే మైసూర్ బృందావన్ గార్డెన్స్ ఆయన ఎంత మేధాశక్తి అంటే ట్రైన్లో వెళ్తూ కూడా ఒక బ్రిడ్జ్ దగ్గర ఎక్కడ డిఫెక్ట్ ఉందో కూడా ట్రైన్లో కూర్చునే ఆయన కనిపెట్టి నెక్స్ట్ స్టేషన్కి వెళ్ళిన వెంటనే ఆ పలానా పిల్లర్ దగ్గర డిఫెక్ట్ ఉందో చెక్ చేసుకోమని చెప్తే అక్కడ క్రాక్ వచ్చే ఏదో ఒకటి ఉండేది. అటువంటి మహా వ్యక్తి మన భారతదేశంలో జన్మించడం మా ఇంజనీర్లుగా అందరికీ పితామహుడి కింద ఉండటం మా అందరికీ గర్వకారణంగా తెలియజేసుకుంటూ ఈ ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని మాకు ఈ రకంగా ఇలాగా సన్మానం చేసిన పెద్దలందరికీ ఈ రంగసాయి గారి ప్రోత్సాహంతో వీళ్ళందరూ వచ్చి మమ్మల్ని ఎలా చేసినందుకు వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అల్లూరి సీతారామరాజు భగత్ సింగ్ సేవా విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో విజయవాడ వరద బాధితులకు సహాయార్థం దుస్తులు, దుప్పట్లు, బ్రెడ్స్, వాటర్ బాటిల్స్ మొదలగు వాటిని దాతల సహకారంతో సేకరించి తీసుకువెళుతున్నట్టు చైర్మన్ బి బలరాం తెలియజేశారు. మీనా బిస్కెట్స్ యాజమాన్యం 5,000 రొట్టెలు, హైదరాబాద్ అభయం ఫౌండేషన్ 110 దుప్పట్లు, కుమదవల్లి గ్రామానికి చెందిన భూపతిరాజు రామకృష్ణరాజు కుమారుడు సురేష్ వర్మ 250 దుప్పట్లను, పెన్నాడ గ్రామ సర్పంచ్ గొట్టుముక్కల శివాజీరాజు 1000 వాటర్ బాటిల్స్, పిప్పర గ్రామానికి చెందిన దాతలు దుస్తులు సహాయంగా ఇచ్చారన్నారు. ఈ సందర్భంగా దాతలకు ధన్యవాదాలు తెలియజేశారు. వీటిని వరద బాధితులకు అందించేందుకు తీసుకువెళుతున్నట్టు తెలియజేశారు. మరింత మంది దాతలు ముందుకు రావాలని అల్లూరి సీతారామరాజు భగత్ సింగ్ సేవా విజ్ఞాన కేంద్రం ట్రస్ట్ చైర్మన్ బి బలరాం కోరారు. వరదల విలయాన్ని చూసాం. లక్షలాది మంది ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పాలయ్యారు. విజయవాడ వరద బాధితుల్ని వారికి సహాయం అందించడం కోసం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం
అల్లూరి సీతారామరాజు భగత్ సింగ్ సేవా విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో వారికి సహాయం అందించేందుకు పూనుకున్నాం. దాతల యొక్క సహకారంతో విజయవాడ వరద బాధితులకి ఈరోజు సహాయాన్ని తీసుకువెళ్తున్నాం. శ్రీ మీనా ఫుడ్స్, మీనా బిస్కెట్స్ కంపెనీ వారు 5,000 రొట్టెల్ని వరద బాధితులకి సహాయంగా అందించారు. హైదరాబాద్ అభయం ఫౌండేషన్ వారు 110 దుప్పట్లని వరద బాధితులకి సహాయంగా అందించారు. కుముదవల్లి గ్రామానికి చెందినటువంటి భూపతిరాజు రామకృష్ణరాజు, సురేష్ వర్మ పెద్దిరాజు గారి కుమారుడు 250 దుప్పట్లని సహాయంగా అందించారు. కర్నాడ గ్రామానికి చెందినటువంటి సర్పంచ్ ఒట్టుముక్కల శివాజీరాజు గారు 1000 వాటర్ బాటిల్స్ అందించారు. పిప్పర గ్రామానికి చెందినటువంటి దాతలు దుస్తులు అందించారు. ఈ సహాయాన్ని విజయవాడ వరద బాధితులకి అందించడానికి తీసుకువెళ్తున్నాం. ఇంజనీర్స్ డే సందర్భంగా భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని విజ్ఞాన వేదిక సేవా సంస్థ అధ్యక్షులు అల్లు శ్రీనివాస్ ఆధ్వర్యంలో అరసవల్లి ఈశ్వరమ్మ వీర వెంకటాచారి చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన భీమవరం సిటిజన్స్ ఫోరం అధ్యక్షులు బొండ వెంకటేశ్వరరావు మోక్షగుండం విశ్వేశ్వరయ్య చిత్రపటానికి పూలమాల వేసి మాట్లాడుతూ భారతదేశ ఇంజనీరింగ్ వ్యవస్థలో మొట్టమొదటి ఇంజనీర్గా ఎన్నో అద్భుతమైన నీటి ప్రాజెక్టులు, తిరుపతి ఘాట్ రోడ్లు, హైదరాబాద్ అండర్ డ్రైనేజీలు నిర్మించడంతో పాటు మైసూర్ సంస్థానం దివాన్గా విధులు నిర్వహించారని, 101 సంవత్సరాలు జీవించిన విశ్వేశ్వరయ్య జీవితం చరితార్థమని నివాళులర్పించారు. నిర్వాహకులు అల్లు శ్రీనివాస్ మాట్లాడుతూ నేటి యువ ఇంజనీర్లు మోక్షగుండం విశ్వేశ్వరయ్యను ఆదర్శంగా తీసుకుని దేశ అభివృద్ధికి తోడ్పాటును అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మానవతా సంస్థ కో చైర్మన్ కారుమూరి నరసింహమూర్తి, బీజేపీ నాయకులు అందే త్రిమూర్తులు, యువ మోర్చా నాయకులు అరసవల్లి మణికంఠ వెంకటేష్, ఇందుకూరి శివాజీ వర్మ, దుర్గారావు, త్రిమూర్తులు తదితరులు పాల్గొన్నారు. అక్కడ పట్టాల శబ్దం విని వెంటనే ఆపేయమన్నారు. ఎందుకు చేత అంటే ఘాట్ వాళ్ళందరూ వచ్చి ఎందుకు చేత ఆపమన్నారంటే అక్కడ పట్ట ఏదో తేడా వచ్చింది, సరైన చూడంటే అక్కడ పట్ట బ్రేక్ అయి ఉంది. వెంటనే రైలు ఆపి అంతర్జనాన్ని కాపాడిన వ్యక్తి అటువంటి వ్యక్తి. అంత గొప్ప ఇంజనీరు భారతదేశంలో కాదు ప్రపంచంలో కూడా ఎవరు ఉండరు. అటువంటి వ్యక్తి వాళ్ళ జయంతి జరుపుకుంటున్నాం ఇక్కడ అని. విశ్వేశ్వరయ్య గారిని ఆదర్శంగా తీసుకుని మా పెద్ద అబ్బాయి ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్ చదువుతానంటే ఏంట్రా బాబు అంటే భూమి ఆకాశం ఉన్నంతసేపు సివిల్కి లైఫ్ ఉంటుంది డాడీ, మిగతా దేనికి లైఫ్ ఉండదు కాబట్టి నేను సివిలే చదువుతానని చెప్పి ఎస్ఆర్కే ఇంజనీరింగ్లో టాపర్గా చదివి ఈ రోజు నంబర్ 1 పొజిషన్కి వెళ్ళి ఉన్నాడు. మాకు అదే చాలా సంతోషం. ఆ ఇంజనీరింగ్ గారిని స్ఫూర్తితో మా వాడు ఇంజనీరింగ్ చదవడం మాకు చాలా ఆనందకరంగా ఉంది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.